Hi everyone, welcome to R-Cube Maths, your Rajshekhar Faculty of Mathematics. మనము ప్రీవియస్ వీడియోస్లో ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ సంబంధించి 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ 4 కాన్సెప్ట్స్ మీద మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో జరిగిన ఎగ్జామ్స్లో ఎటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది, వాటిని ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో మరి ఇలా ప్రీవియస్ ప్రశ్నలను మనము సాల్వ్ చేయడం వల్ల మనకు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అడుగుతున్నాడు ప్రశ్న అనేది తెలుస్తుంది. అలాగే ఏ కాన్సెప్ట్స్ మీద ప్రశ్న అడగడం జరుగుతుందనేది తెలుస్తుంది. తర్వాత క్వశ్చన్ యొక్క లెవెల్ అంటే డిఫికల్టీ లెవెల్, ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, సో మోడరేట్ క్వశ్చన్స్ ఆర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, సో ఈ విధంగా మనకు తెలుస్తుంది. సో మరి అప్లికేషన్ ప్రాబ్లమ్స్, మనకు తెలిసిన కాన్సెప్ట్ను ఏ విధంగా అప్లై చేయాలనేది, ఇలా చాలా విషయాలు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ను సాల్వ్ చేయడం వల్ల తెలుస్తుంది. కాబట్టి సో మరి ఈ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్లో మొదటి క్వశ్చన్ చూడండి. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి బాగా చదివిన తర్వాత సో మనకు ఏం కనుక్కోవాలనేది ఒకసారి చూద్దాం. So if sin theta is equal to 2/3, then find the value of secant theta and cot theta అని అడగడం జరిగింది. సో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే sin theta ఇచ్చాడు. సో sin theta is equal to 2/3 అని ఇవ్వడం జరిగింది. సో మనం ఏం కనుక్కోవాలి, secant theta కనుక్కోవాలి. సో అలానే cot theta కనుక్కోవాలి. సో cot theta కనుక్కోవాలి. సో దీనిని మనము 2 విధాలుగా కనుక్కోవచ్చు. సో ఒకటి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని చేయవచ్చు. అలాగే ఇంకొక మెథడ్ ఏంటంటే మనకు ఐడెంటిటీ sin square theta plus cos square theta is equal to 1, అలా ఐడెంటిటీ బేస్ చేసుకొని కూడా మనము కనుక్కోవచ్చు. రైట్. సో ఇప్పుడు మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఈ విధంగా రైట్ ట్రయాంగిల్ తీసుకుంటే సో దిస్ ఈస్ థీటా 90 degrees. సైన్ యొక్క రేషియో వచ్చేసి మనకు పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ వచ్చేసి మనకు 2/3 అవుతుంది, హైపోటెన్యూస్ 3 ఇది. సో మనకు పైథాగరస్ థీరం ప్రకారం ఏ బీసీ అన్నప్పుడు బీసీ వాల్యూ కనుక్కోవాలి. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 - 4 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో దీని నుంచి మనకు బీసీ ఈజ్ ఈక్వల్ టు √5 అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనము కాస్ థీటా రాయొచ్చు. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు √5 మనకు తెలుసు. దీని నుంచి మనకు సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బేస్ బై హైపోటెన్యూస్ అవుతుంది. మరి ఇక్కడ బేస్ అంటే భూమి, బీసీ √5 వచ్చింది, హైపోటెన్యూస్ 3. రైట్. సీకంట్ థీటా అన్నప్పుడు కాస్ థీటాకి రెసిప్రోకల్ అవుతుంది. సో 1/cos theta, కాస్కి రెసిప్రోకల్, కాస్ థీటా √5/3 అంటే secant theta 3/√5 అవుతుంది. సో cot theta మీన్స్ cos theta బై sin theta అనే విషయం తెలుసు. లేదా మనము డైరెక్ట్గా కూడా ఇక్కడ డయాగ్రామ్ నుంచి రాయవచ్చు. సో డయాగ్రామ్ నుంచి మనకు √5/2 కూడా డైరెక్ట్గా రాయవచ్చు అన్నమాట. సో లేదా cos theta బై sin theta లేదా ఈ విధంగా రాయవచ్చు. ఆర్ సో డైరెక్ట్గా మనకు డయాగ్రామ్ నుంచి సో BC/2 అవుతుంది. BC ఈజ్ ఈక్వల్ టు √5 కాబట్టి √5/2. సో ఇలా మనం cot theta వాల్యూ, secant theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనకు ఇక్కడ secant theta ఇచ్చాడు కాబట్టి secant theta వాల్యూ వచ్చేసి 3/√5. సో అలానే cot theta వాల్యూ వచ్చేసి √5/2 అవుతుంది. సో మరి 3/√5 ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో 3/√5
√5/2. సో ఆప్షన్ సి చూడండి. రైట్. సో ఇక్కడ మనకు 5ని √5 × √5 రాస్తే √5 క్యాన్సిల్ అయిపోయి దీని వాల్యూ మనకు 3/√5 అవుతుంది. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్. దీనిని మనం ఐడెంటిటీ ద్వారా కూడా చేయవచ్చు అని చెప్పాం. సో మనకు ఐడెంటిటీ ఆల్రెడీగా ఫస్ట్ ఐడెంటిటీ తెలుసు. సో sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం మనకు తెలిసిందనమాట. అంటే sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి మనము cos² θ వాల్యూ కనుక్కొని దాని నుంచి cos θ వాల్యూ కనుక్కోవచ్చు. ఆ విధంగా కూడా చేయవచ్చు. సో ఇది మనకు సెకండ్ మెథడ్ అన్నమాట. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 1110 డిగ్రీస్ అన్నాడు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు ఒకసారి మనము చూస్తే cos 1100, సో 1100 అండ్ 10 డిగ్రీస్ని మనము ఏ విధంగా రాయొచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు cos 360 డిగ్రీస్ ఇంటూ 3 టైమ్స్. సో ఇక్కడ మనకు 1080 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో 1080 అవుతుంది. ప్లస్ ఇంకా మనకు ఇక్కడ 30 డిగ్రీస్ మిగిలి ఉంటుంది. సో 1080 ప్లస్ 30, సో 1110 డిగ్రీస్. ఇప్పుడు మనకు 360 ప్లస్ θ అనేది మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఆల్రెడీగా మనకు తెలుసు. సో 360 డిగ్రీస్ ప్లస్ θ 360, 720, సో 1080. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్లో. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి సో మనకు పాజిటివ్ వస్తుంది. 360 డిగ్రీస్ అన్నప్పుడు మనము సేమ్ ఫంక్షన్ తీసుకుంటాం. సో cos 30 డిగ్రీస్. సో cos 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు √3/2 అవుతుంది. సో మనకు ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఈ వాల్యూస్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ కాన్సెప్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీరు ఈ ప్రాబ్లమ్స్ చూడడానికి ముందు ఈ చాప్టర్ మీద చెప్పిన కాన్సెప్ట్స్ తెలుసుకొని ఈ ప్రాబ్లమ్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. వితౌట్ కాన్సెప్ట్ తెలియకుండా ఈ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మీకు పూర్తిగా అర్థం కావు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చారంటే ఇఫ్ cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు m, secant θ ప్లస్ cosecant θ ఈజ్ ఈక్వల్ టు n, దెన్ ఫైండ్ m/n అని అడగడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు m/n వాల్యూ కనుక్కోవాలి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు m అని ఇవ్వడం జరిగింది. secant θ ప్లస్ cosecant θ ఈజ్ ఈక్వల్ టు n అన్నాడు. m/n మనం కనుక్కోవాలి. సో m/n ఈజ్ అవర్ క్వశ్చన్. secant θ మీన్స్ 1/cos θ, cosecant θ మీన్స్ 1/sin θ ఈజ్ ఈక్వల్ టు n. సో ఇక్కడ మనము ఎల్సిఎం కనుక్కుంటే సో మనకు ఎల్సిఎం cos θ ఇంటూ sin θ అవుతుంది. సో cos θ క్యాన్సిల్ అయిపోయి sin θ ప్లస్ sin θ క్యాన్సిల్ అయిపోతే cos θ ఇంటూ 1 cos θ దట్ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. సో ఇందులో cos θ ప్లస్ sin θ వాల్యూ m కాబట్టి సో ఇక్కడ m సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇందులో మనకు m సబ్స్టిట్యూట్ చేస్తే m/cos θ ఇంటూ sin θ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. అవర్ క్వశ్చన్ m/n ఈజ్ ఈక్వల్ టు cos θ ఇంటూ sin θ మనకు ఆన్సర్. సో cos θ ఇంటూ sin θ ఆప్షన్ బి అవుతుంది అన్నమాట. సో ఇలా సింపుల్గా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే సాల్వ్ sin θ బై 1 + cos θ ప్లస్ 1 + cos θ బై sin θ అన్నాడు. సో దీన్ని మనము డిఫరెంట్ మెథడ్స్లో చేయవచ్చు. సో అందులో ఫస్ట్ మనము ఒక మెథడ్లో చేద్దాం. సో అదేంటంటే ఫస్ట్ మనము ఎల్సిఎం తీసుకుందాం. సో ఎల్సిఎం మెథడ్ తీసుకుంటే సో ఇక్కడ మనకు
ఎల్సిఎం వచ్చేసి డినామినేటర్స్ ఏముంటే అవి రాస్తాం. 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయి సైన్ థీటా మిగులుతుంది. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ప్లస్ అలానే సైన్ థీటా క్యాన్సిల్ అయిపోయి మనకు 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్. సో దీన్ని మనము నెక్స్ట్ ఏ విధంగా రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా అవుతుంది. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ అప్లై చేస్తున్నాం. సో డివైడెడ్ బై మనకి ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అలానే రాద్దాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఐడెంటిటీ ఈ వాల్యూ 1 అవుతుంది. సో 1 ప్లస్ 1 2 అవుతుంది. సో 2 ప్లస్ 2 కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అనమాట. న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. సో డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో 2 1 బై సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ కొసిగన్ థీటా. సో 2 ఇంటూ కొసిగన్ థీటా ఆన్సర్, లేదా 2 బై సైన్ థీటా ఆన్సర్. సో సి అవుతుంది అనమాట మనకి ఇచ్చిన ఆప్షన్స్లో. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ జస్ట్ మనం ఎల్సిఎం కనుక్కొని చేసాం. సో ఐడెంటిటీ వాల్యూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 సబ్స్టిట్యూట్ చేసి 2 కామన్ తీసి క్యాన్సిలేషన్ చేస్తే రిమైనింగ్ టర్మ్ అని అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో 2 కాస్ థీటా మైనస్ 5/2 ప్లస్ 3 సైన్ ఆఫ్ థీటా ప్లస్ 5/2 మైనస్ 3 సైన్ థీటా ప్లస్ 2 కాస్ థీటా వాల్యూ అడిగాడు. సో ఇక్కడ మనకు థీటా ప్లస్ 5/2 మనకు రేడియన్లో ఇవ్వడం జరిగింది, థీటా మైనస్ 5/2 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ కాస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు కాస్ థీటా మైనస్ 5/2ను మనం కాస్ 5/2 మైనస్ థీటా రాసుకోవచ్చు. సో అలానే కాస్ 5/2 మైనస్ థీటా ఏమవుతుందంటే సైన్ థీటా అవుతుంది. సో సైన్ 5/2 ప్లస్ థీటా, సైన్ 5/2 ప్లస్ థీటా. 5/2 ప్లస్ థీటా అనేది మనకు సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఉంటుంది పాజిటివ్. 5/2 కాబట్టి కన్వర్షన్ అంటే కాస్ వస్తుంది, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా వస్తుంది. సో ఇవి మనము సబ్స్టిట్యూట్ చేయాలి. దీని ప్రకారం మనం ఇప్పుడు చేస్తామన్నమాట. రైట్. ఇప్పుడు క్వశ్చన్ తీసుకుంటే 2 ఇంటూ కాస్ థీటా మైనస్ 5/2 అంటే కాస్ 5/2 మైనస్ థీటా అవుతుంది. దాని ప్లేస్లో మనం డైరెక్ట్గా సైన్ థీటా రాయొచ్చు. సైన్ థీటా ప్లస్ 3 ఇంటూ సైన్ 5/2 ప్లస్ థీటా ప్లేస్లో మనం కాస్ థీటా రాయొచ్చు. కాస్ థీటా. సో మైనస్, సో ఇక్కడ మనకు బ్రాకెట్ రిమూవ్ చేస్తే మైనస్ 3 సైన్ థీటా మైనస్ 2 కాస్ థీటా అవుతుంది. సో ఇక్కడ 3 కాస్ థీటా చూడండి, 3 కాస్ థీటాలో నుండి 2 కాస్ థీటా సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కాస్ థీటా మిగులుతుంది. సో 2 కాస్ థీటా మైనస్ 3 కాస్ థీటా అన్నప్పుడు 2 సైన్ థీటా మైనస్ 3 సైన్ థీటా అన్నప్పుడు మైనస్ సైన్ థీటా అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. కాస్ థీటా మైనస్ సైన్ థీటా అనేది ఆప్షన్ ఏ. సో ఇలా చేయవచ్చు. మనకు ఎగ్జామ్ పేపర్లో ఆప్షన్ ఏకి మళ్ళీ అక్కడ 1 2 3 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ 1 2 3 4లో ఆప్షన్ ఏలో 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా చూసుకొని సో అక్కడ మనము దాన్ని బట్టి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 మనకు ఏమిచ్చారంటే, ఇఫ్ కాట్ 52 degrees ఈజ్ బి, tan 38 degrees అన్నాడు. సో tan 38 degreesని మనం ఏ విధంగా రాస్తామంటే,
సో tan 90 minus 52 degrees. 90 minus 52 degrees అన్నప్పుడు 38 అవుతుంది. tan 38, 90 minus 52 38 అవుతుంది. సో ఇక్కడ మనకు 90 minus theta అనేది మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో, ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఫంక్షన్స్ ఉంటాయి. 90 degrees అన్నప్పుడు మనకు కన్వర్షన్ అంటే ట్యాన్కి కాట్ తీసుకోవాలి. సో ఇక ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ వస్తుంది. అప్పుడు కాట్ 52 degrees వస్తుంది. సో ఇక్కడ మనకు దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ 52 degrees అంటే సో మనకు అక్కడ బి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ కాట్ 52 degrees. సో బి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి tan 38 degrees, దేర్ఫోర్ మనం ఏం కన్క్లూడ్ చేస్తామంటే సో tan 38 degrees ఈజ్ ఈక్వల్ టు cot 52 degrees అనమాట. రెండు ఈక్వల్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు బి. సో బి ఇచ్చిన ఆప్షన్ మనకు డి కాబట్టి సో డి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. బేస్డ్ ఆన్ వాల్యూస్. సో వాల్యూస్ తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో మనకు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో కాస్ స్క్వేర్ 90 degrees ప్లస్ కొసెగన్ స్క్వేర్ 90 degrees మైనస్ కాట్ స్క్వేర్ 45 degrees అని చెప్పాడు. సో ఇప్పుడు మనకు కాస్ 90 degrees, కాస్ 90 degrees అంటే సైన్ 0 degrees అంటే 0 అవుతుంది. అలాగే కొసిగెంట్ 90 degrees, కొసిగెంట్ అన్నప్పుడు మనకు సైన్కి రెసిప్రోకల్ అంటే 1/sin 90 degrees, sin 90 degrees 1 కాబట్టి 1/1 1 అవుతుంది. సో అలాగే cot 45 degrees, సో cot 45 tan 45 is 1 కాబట్టి సో cot 45 degrees 1 అవుతుంది అన్నమాట. సో ఇలా ఈ వాల్యూస్ని మనము ఇచ్చిన ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు మనకు చూడండి cos స్క్వేర్ 90 degrees, cos 90 అంటే 0 కాబట్టి 0 స్క్వేర్ ప్లస్ కొసిగైన్ 90 అన్నప్పుడు మనకు 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ cot 45 1 కాబట్టి మైనస్ 1 స్క్వేర్. సో మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 0 ఆన్సర్ వస్తుంది. రైట్, సో మనకు ఆన్సర్ 0. సో ఆన్సర్ మనకు ఆప్షన్స్లో ఇవ్వలేదు. సో అయితే మనకు ఆన్సర్ 0 అవుతుంది అన్నమాట. సో ఆన్సర్ 0. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కొసిగెంట్ 90 మైనస్ టీటా, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సింపుల్ క్వశ్చన్. మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఫంక్షన్స్ ఉంటాయి అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీగెంట్, కొసిగెంట్ అన్నీ ఉంటాయి. సో 90 మైనస్ టీటా అనేది మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో మరి కొసిగెంట్ అన్నప్పుడు కొసిగెంట్ 90 మైనస్ టీటా అంటే సో మనకు 90 మైనస్ టీటా అన్నప్పుడు 90కి 270కి 90కి మరియు 270 degreesకి మనము సైన్కి కాసు, కాస్కి సైన్ తీసుకుంటాం. సో కాట్కి టాన్, టాన్కి కాట్ తీసుకుంటాం. సీగెంట్కి కొసిగెంట్, కొసిగెంట్కి సీగెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కొసిగెంట్ కాబట్టి సీగెంట్ టీటా అవుతుందన్నమాట. సో కొసిగెంట్ 90 మైనస్ టీటా అన్నప్పుడు సీగెంట్ టీటా ఆన్సర్. సీగెంట్ టీటా అంటే సో బి, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ఫంక్షన్స్ పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి. 2 cos θ ఈజ్ ఈక్వల్ టు √3 ఇచ్చాడు. సో మనకు cos θ ఇంటూ tan θ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకు cos θ ఇంటూ tan θని మనము sin θ బై cos θగా రాసుకోవచ్చు. ఈ రెండు కాన్ చేస్తే మనకు sin θ వాల్యూ మనము sin θ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇందులో మనకు cos θ ఈజ్ ఈక్వల్ టు √3/2 అవుతుంది. సో దీని నుంచి మనము cos θ ఈజ్ ఈక్వల్ టు √3/2 అన్నప్పుడు కాస్లో √3/2 cos 30 degrees అవుతుంది. సో అప్పుడు θ 30 degrees అవుతుంది. సో అప్పుడు మనకు sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో ఈ విధంగా θ ప్లేస్లో 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా చేయవచ్చు. లేదా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని కూడా మనకు చేయవచ్చు అన్నమాట. cos θ అన్నప్పుడు మనకు బేస్ బై హైపోటెన్యూస్ అవుతుంది.
సో ఇక్కడ మనకు 2 స్క్వేర్ 4, √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది. 4 - 3 1 అవుతుంది, స్క్వేర్ రూట్ 1. సో అక్కడ సైన్ తీటా అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సో పర్పెండికులర్ బై హైపోటెన్యూస్ 1/2. సో అలా కూడా చేయొచ్చు, ఇలా సెకండ్ మెథడ్ ద్వారా చేయవచ్చు. సో ఇదే కాకుండా ఐడెంటిటీ ద్వారా చేయొచ్చు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా థర్డ్ మెథడ్ ఐడెంటిటీ ఉపయోగించి చేయవచ్చు. రైట్, 1/2 అనేది మనకు ఆప్షన్ డిలో ఉంది. సో డి అనేది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి పరిశీలిద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. సో ఎవాల్యుయేట్ సైన్ టీటా బై కాస్ టీటా ఇంటూ కాట్ టీటా ఇంటూ కొసిగన్ టీటా అని ఇవ్వడం జరిగింది. సో వెరీ సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సైన్ టీటా బై కాస్ టీటా అలానే రాద్దాం. ఇంటూ కాట్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా అనేది మనకు తెలుసు. ఇంటూ కొసిగన్ టీటా యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. సో ఇక్కడ కాస్ టీటా క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ సైన్ టీటా క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఇంకేం మిగిలింది మనకు కొసిగన్ టీటా. సో కొసిగన్ టీటా అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ అనమాట. సో ఈ విధంగా సింపుల్ బేసిక్ క్వశ్చన్, బేసిక్ కాన్సెప్ట్ మీద మీకు అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇఫ్ tan a is equal to 15/8, tan b is equal to 7/24, then cos a plus b అని ఇచ్చాడు. క్వశ్చన్ అడగడం జరిగింది. మరి మనము tan a నుండి cos a sin a కనుక్కోవాలి. tan b నుండి sin b cos b కనుక్కొని మనం cos a plus b ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని సో ఇక్కడ మనకు ఏగా తీసుకుంటే సో అప్పుడు tan a ఫంక్షన్ పర్పెండికులర్ బై బేస్ అన్నమాట. అంటే పర్పెండికులర్ అంటే ఏకి పర్పెండికులర్ అంటే ఇక్కడ 15 బై బేస్ 8 అవుతుంది. సో మనకు హైపోటెన్యూస్ 15 స్క్వేర్ 225, సో 8 స్క్వేర్ 64, రెండు యాడ్ చేస్తే 289, స్క్వేర్ రూట్ వచ్చేసి మనకు 17 అవుతుంది. సో 289కి మనకు 17 వస్తుంది. సో దీని నుంచి మనము cos a ఈజ్ ఈక్వల్ టు 8/17, అలానే sin a ఈజ్ ఈక్వల్ టు 15/17 రాయవచ్చు. ఇక సెకండ్ వన్ చూస్తే సో దీని నుంచి మనకు tan b ఈజ్ ఈక్వల్ టు 7/24 ఇవ్వడం జరిగింది. 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ చేస్తే మనకు హైపోటెన్యూస్ వస్తుంది. అంటే 625, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది. దీని నుండి మనము cos b ఈజ్ ఈక్వల్ టు 24/25, అలానే sin b ఈజ్ ఈక్వల్ టు 7/25. ఇప్పుడు క్వశ్చన్ తీసుకుందాం. సో క్వశ్చన్ మనకు cos a ప్లస్ b ఇచ్చాడు. సో cos a ప్లస్ b ఫార్ములా cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇందులో మనకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే cos a 8/17, cos b వచ్చేసి మనకు 24/25 మైనస్ sin a వచ్చేసి 15/17, sin b వచ్చేసి 7/25. సో ఎల్సిఎం ఒకసారి కనుక్కుంటే ఎల్సిఎం మనకు 17 × 25, 17 × 20 340, 17 5 85. సో 425 ఎల్సిఎం అవుతుంది, 425. రైట్. సో 24 × 8, సో 8 × 20 168, 4 32 అంటే 192 మైనస్ 15 7s
105. So we get 87/425 ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఇలా చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఇచ్చిన tan A నుండి cos A sin A రాసుకొని, సో అలానే మనకు tan B నుంచి sin B cos B రాసుకొని ఇచ్చిన ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. sin x is equal to 4/5 దెన్ secant square x minus 1 అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము 2-3 విధాలుగా కూడా చేయవచ్చు. సో sin x చూడండి, sin x అంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. sin x is equal to 4/5. sin ఫంక్షన్ వచ్చేసి పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. 4, 5 వచ్చిందంటే బేస్ మనకు 3 వస్తుంది, ఎందుకంటే 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, డిఫరెన్స్ 9, స్క్వేర్ రూట్ 3 అవుతుంది. సో దీని నుంచి మనము cos x రాయొచ్చు. cos x is equal to 3/5 అవుతుంది. cos x రెసిప్రోకల్ secant x is equal to 5/3 అవుతుంది. అప్పుడు స్క్వేర్ చేస్తే secant స్క్వేర్ x is equal to 25/9 అవుతుంది. Now secant square x minus 1 is equal to 25/9 minus 1. So 25 minus 9/9. So we get 16/9. 16/9 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇలా సింపుల్గా చేయవచ్చు అన్నమాట. కాబట్టి సో ఈ చాప్టర్ మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనం బాగా చేయాలంటే ఫస్ట్ మనకు బేసిక్ కాన్సెప్ట్ అంటే టీ రేషియోస్ గురించి బాగా నేర్చుకోవాలా. అది ఫస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తర్వాత వాల్యూస్ ఆఫ్ టీ రేషియోస్ అంటే త్రికోణమితిని స్టాండర్డ్ వాల్యూస్ అన్నమాట. స్టాండర్డ్ డిగ్రీస్కి టీ రేషియోస్ విలువలు ఏ విధంగా ఉన్నాయనేది మనం కనుక్కోవాలంటే 0 డిగ్రీస్కి 30 డిగ్రీస్కి అది మీకు అది వీడియోలో 2లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు సో టీ రేషియోస్ ఆఫ్ అలైడ్ యాంగిల్స్ అంటే 90 మైనస్ ప్లస్ ఆర్ మైనస్ టీటా, 180 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా, అలానే 360 ప్లస్ ఆర్ మైనస్ టీటా, వీటికి సో టీ రేషియోస్ ఇది మీకు థర్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా 4th వన్లో ఐడెంటిటీస్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సో ఈ కాన్సెప్ట్స్ మీరు బాగా నేర్చుకుంటే సో మంచి స్కోరు సాధించవచ్చు అనమాట. రైట్, సో ఈరోజు క్లాస్లో మనము ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ మీద 2016లో జరిగిన ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో సో మరి ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయనే విషయము తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనము తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.